ఎక్కడికైనా నువ్వు వంక చెప్పొచ్చేమో కానీ దేవుని పని విషయములో, దేవుని సన్నిధి విషయములో, దేవుని కార్యక్రమాల విషయంలో వంక చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఎవరో చేయకూడదు. నువ్వు వంక చెప్పి తప్పించుకున్నావా, నీకు అవసరమైనప్పుడు దేవుడు కొన్నిసార్లు నీ ప్రార్థన కూడా ఆలకించకపోవచ్చు. అదే వంక రేపొద్దు నువ్వు ఏదైతే దేవుడి దగ్గర విత్తుతావో రేపు అదే పంట కోస్తావు. దేవుని సన్నిధికి వెళ్లకుండా అడ్డుపడే కొన్ని కార్యాలు ఉన్నాయి. ఏంటంట? దేవుని సన్నిధికి వెళ్ళనీయకుండా అడ్డుపడే కార్యాలు ఉన్నాయి. ఎందుకంటే సాతాను గారికి తెలుసు, నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే భక్తిలో ఎదుగుతావు, ప్రార్థనా జీవితంలో ఎదుగుతావు, విశ్వాస జీవితంలో ఎదుగుతావు, నీతిగా యథార్థంగా జీవించడానికి నువ్వు అలవాటుపడతావు. అది వాడికి ఇష్టం లేదు అలా జీవించటం. అందుకని వాడు ఏం చేస్తాడంటే నీకు